హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు పౌర్ణమి శుక్రవారం కదండీ! ఈరోజు హోలీ అనమాట. ఈరోజు అమ్మవారు పాలల్లో నుంచి పుట్టారనమాట. అందుకే నేను కూడా ఈరోజు ఇల్లంతా శుభ్రం చేసేసుకొని, ఇలా గడపకైతే పసుపు, కుంకుమ, బొట్లు పెట్టేసుకొని, వరిపిండితో ముగ్గేసేసుకొని, పూలు పెట్టేసి, ఇగ అగరబత్తులు ఎలిగిచ్చేసి పూజ అయితే చేసుకున్నానండి. గడప పూజ. అలాగే ఇంట్లో కూడా అమ్మవారిని పాలు పోసి కూర్చోబెట్టిచ్చాననమాట. ఇలా అయితే పూజ చేసుకున్నాను అమ్మవారికి. ఈరోజు శుక్రవారం పౌర్ణమి మంచి రోజట అండి. చాలా మంచిదంట అమ్మవారికి ఇలా పాలు పోసి కూర్చోబెడితే అనమాట. ఇలా ప్రసాదంగా నైవేద్యం పెట్టేసి ఇంక పూజ చేసుకున్నానండి. ఇంక రోలు కూడా ఈరోజే కడిగాననమాట. అందుకు రోలుకి కూడా పసుపు, కుంకుమ, బొట్లు పెట్టేశాను. ఇంక రోటి పచ్చడి చేద్దామని అన్నీ రెడీ చేసుకున్నాను. అన్నీ వేయించి అయితే పక్కన పెట్టేసుకొని ఫస్ట్ జీలకర్ర, మెంతులు బాగా నూరుకోవాలండి. నూరుకున్న తర్వాత దాంట్లోకి ఫస్ట్ పచ్చిమిర్చి, ఎల్లిపాయలేసి బాగా దంచేసుకోవాలనమాట. ఒక్కొక్కటిగానే ఏసుకోవాలండి. అన్నీ ఒకటేసారి ఏసుకుంటే ఏవి మెదుగుతున్నాయో, మెదగట్లేదో మనకు తెలియదు కాబట్టి, తర్వాత ఎల్లిపాయలు, తర్వాత ఉల్లిపాయలు, టమాటా ఇలా అన్నీ ఏసుకొని బాగా దంచుకున్న తర్వాత పక్కన పెట్టుకున్న గోంగూర కూడా ఏసేసుకొని బాగా దంచేసుకోవాలండి. దంచేసుకున్న తర్వాత పోపు పెట్టుకున్నాననమాట. చూడండి ఇలా దంచేసుకోవాలన్నమాట మెత్తగా. రోటి పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది కదండీ! ఉప్పు అన్నీ వేసేసుకొని బాగా దంచేసుకోవాలన్నమాట. దంచేసుకొని నేను ఉప్పు సరిపోయిందా లేదా అని చూస్తున్నాను. కరెక్ట్‌గానే సరిపోయింది. కరెక్ట్‌గానే సరిపోయింది ఉప్పు కూడా. నేను మళ్ళీ పోపుకి ఆవాలు, ఎండుమిరపకాయలు, శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర ఏసి బాగా వేగాక పోపు పెట్టేసుకున్నాననమాట. పోపు పెట్టేసుకొని ఇంక వేడి వేడి అన్నంలోకి నెయ్యేసుకొని తింటే ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుందండి పచ్చడి. గోంగూర రోటి పచ్చడి. ఇంక మా ఆయనకైతే పెట్టేశాను. మా ఆయనైతే నెయ్యేసుకొని తింటే ఉంటాదిరా చారీ అని అంటాడండి. ఏవైనా టేస్టీగా ఉంటే అదే డైలాగ్ గుర్తుంటాడనమాట. ఇంక వీడియో తీస్తా అంటే ఒప్పుకోడనమాట. ఇంక నేను కూడా పెట్టేసుకొని తిందామని చూస్తున్నాను. ఇంక నేను కూడా నెయ్యేసుకొని కొంచెం పచ్చడేసుకొని కలుపుకొని తింటున్నాను. చాలా టేస్టీగా ఉందండి. చాలా బాగుంది. రోటి పచ్చడి కదండి ఎంతైనా. ఓపిక ఉండాలండి. రోట్లో దంచుకోవాలంటే టైము, ఓపిక 2 ఉంటేనే ఆ పనవుద్ది. లేకుంటే మిక్సీలో బరకగా వేసేసుకుంటే సరిపోతుందండి. చాలా టేస్టీగా ఉంది. నేను కూడా తింటున్నాను. బాయ్.